10 మంది కన్యకలలో 5 విడవబడ్డారు, 5 ఎత్తబడ్డారు. గమనించండి, ఈ 10 మంది కూడా కన్యకలే. కన్యక అనగా వివాహమునకు ముందు తన జీవితాన్ని పవిత్రముగా కాపాడుకొనిన స్త్రీ. క్రీస్తు ప్రభు వరుడుగా ఈ లోకానికి విచ్చేయుచున్న వేళ వధువైన సంఘము సిద్ధపడుచు ఉన్నది. తనను తాను పవిత్రముగా పరిశుద్ధముగా కాపాడుకోవలసిన బాధ్యత సంఘముగా ప్రతి వారిపై ఉంటూ ఉంది. అయితే కన్యక వరుడైన క్రీస్తు కొరకు వధువుగా చక్కగా సిద్ధపడుచున్న వ్యక్తి. ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్న కన్యకలు కూడా విడవబడుతున్నారు. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వారు కూడా, తమ కన్యత్వమును జాగ్రత్తగా కాపాడుకున్న వారు కూడా విడవబడుతున్నారు. కారణం ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి, తూర్పు గుమ్మము చాలా ప్రాముఖ్యమైన గుమ్మం. ఇది తూర్పు గుమ్మం దేనికి సాదృశ్యం? సిద్ధపడి కనిపెట్టడానికి సాదృశ్యం. సిద్ధపడి ఎదురు చూడటానికి, నిరీక్షణతో ఎదురు చూడటానికి సాదృశ్యం. బాప్తిజం పొందారు, మారు మనస్సు పొందారు, రక్షణ పొందారు. అయితే మీలో ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే పరిస్థితి లేకపోతే వృధానే. చాలామంది అనుకుంటున్నారు కదా, ఇంకేముంది, నేను మారు మనస్సు పొందేశాను, బాప్తిజం పొందేశాను, రక్షణ పొందేశాను, ప్రభు వస్తే నేను ఎగిరెళ్ళిపోతా, పరలోకంలో చేర్చబడిపోతాను అనుకుంటున్నారు. సారీ, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారు కూడా విడవబడే రోజులు వస్తున్నాయి. ఆలకిస్తున్నారా? గడిచిన వారంలో మనం నేర్చుకున్న మాట మీకు అందరికి మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఆ ఉదాహరణ జ్ఞాపకం చేస్తే మీకు కాస్త అర్థమవుతుందని. ఎందుకంటే సర్వసాధారణంగా ఈ ఉదాహరణే గుర్తుంటుంది. మౌనిక ఇక్కడ లేదా? ఉన్నావుగా, మళ్ళా మౌనికని గుర్తు చేసుకుందాం. పోయిన ఆదివారం చెప్పాను, మౌనిక ఒక మంచి గిఫ్ట్ గెలుచుకుంది. ఇప్పుడు మౌనికని వేదిక మీదకి ఆహ్వానిద్దామని చెప్పగానే గబగబా నడుచుకుంటా మౌనిక వచ్చింది. ఇక్కడ 1, 2, 3, 4 మెట్లు ఉన్నాయా? ఇటువైపు అటువైపు అలాగే ఉన్నాయి. ఈ స్టేజ్ నా దగ్గరకు రావాలంటే మౌనిక అనుకుంటుంది కదా, మొదటి మెట్టు ఎక్కి ఇంకేముంది, వీళ్ళందరూ వేస్ట్, నేను ఒక్కదాన్నే ప్రైజ్ గెలుచుకున్నా అనుకొని మొదటి మెట్టు ఎక్కి ఆగిపోయి వెనకనున్న వాళ్ళందరిని అలాగ చూస్తూ ఉంది. నా దగ్గరికి రాలేదు, నా దగ్గర ప్రైజ్ ఇంకా తీసుకోలా. మొదటి మెట్టు మాత్రమే ఎక్కింది. ఎక్కిన తర్వాత వెనక తిరిగి చూసి అందరిని చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ ఉంది. ప్రయోజనం ఉందా? ఈనాడు బాప్తిజం పొందిన వారి పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. బాప్తిజం పొందారు, మీరు మారు మనసు పొందారు, రక్షణ పొందారు, కానీ ఆ మొదటి మెట్టు మాత్రం ఎక్కి ఆగిపోయారు. ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా 3 మెట్లు ఎక్కాలి. ఎక్కి ఇక్కడికి వస్తేనే ఈ గిఫ్ట్ తీసుకొని సంతోషపడతారు. అలా కాకుండా నేను అక్కడుండి నా గిఫ్ట్ వచ్చేసింది అని చెప్పి అనుకోవటానికి అమ్మాయికి అవకాశం లేదు కదా. క్రైస్తవ జీవితంలో చాలామంది విశ్వాసులు భావించే భావన ఇదే. మొదటి మెట్టుతోనే ఆగిపోతున్నారు. బాప్తిస్మము, రక్షణ, అలాగే మారు మనస్సు అనేది మొదటి మెట్టు మాత్రమే. ఆ తర్వాత ఎక్కాల్సింది ఇంకా ఉంది. కొందరైతే ఇంకా మొదటి మెట్టే ఎక్కలేదు. ఆలకిస్తున్నారా? జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనము బలపరచబడాలి. వీరు 10 మంది కన్యకలే, అంటే 10 మంది కన్యత్వమును కాపాడుకొనిన వారే, తమ జీవితమును పవిత్రతగా కాపాడుకొనిన వారే. కానీ 5 ప్రభు వచ్చినప్పుడు ఎగిరిపోయి వెళ్ళిపోయారు. ఇంకొక 5 ఆగిపోయారు. కారణం ఏమిటంటే సంఘము సిద్ధపడి
కనిపెట్టవలసిన పరిస్థితిలో సిద్ధపడటం లేదు, ప్రభు కొరకు కనిపెట్టడం లేదు. వస్తాడులే, ప్రభు ఎప్పుడో వస్తానన్నాడు కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ 5 కన్యకలలో జరిగిన సందర్భం, లేదంటే వారిలో జరిగిన ఆ ప్రాబ్లం ఏంటంటే, మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము కొన్ని విషయాలు మనము గతంలో ధ్యానం చేశాం. ఏంటంటే, ఈ 5 కన్యకలు చేసిన పని, మొట్టమొదటిగా వీరేం చేశారంటే కనిపెట్టలేదు, విడవబడ్డారు. రెండవదిగా పెండ్లి కుమారుని యొక్క ఆలస్యము ఇంకా జరుగుతూ ఉంది కదా, ప్రభు యొక్క రెండవ రాకడ అప్పుడే రావట్లేదు కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని పెండ్లి కుమారుడు ఆలస్యం అవుతూ ఉండగా ఇంకా నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారు. ఇక మూడవదిగా ఏమిటంటే, వీరందరూ ఏం చేస్తున్నారంటే కునికి నిద్రపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? కునికి నిద్రపోతున్నారు. వస్తానన్నాడే ప్రభువారు, వస్తానన్నాడే, ఆయన రాకడ కొరకు మేము రెడీగానే ఉన్నామే, సరే రాలేదు కదా, ఈలోగా కాసేపు ఒక కునికేద్దాం. ఏం చేద్దాం? కాసేపు నిద్రపోదాం. ఈ విధంగా నిద్రాణ స్థితిలో ఉంటున్న క్రైస్తవుల గురించి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ధ్యానం చేయాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి భయపడి పారిపోయి నిద్రపోయాడు. ఈయన పిరికితనముతో నిద్రపోతూ ఉన్నాడు. దేనితో? బైబిల్ గ్రంథంలో మీకు అందరికీ తెలుసు, జ్ఞాపకం చేస్తా. ఈయన పేరు ఏలియా అని చెప్పబడింది. ఏలియా యెజబేలుకు భయపడి పారిపోయి పిరికితనముతో ఆ బదరి వృక్షము క్రింద నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే ఎవరు వచ్చి ఈయన లేపారండి? ఎవరు వచ్చారు? జాగ్రత్తగా ఆలకించండి. మనము ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సందర్భాలలో అలసట ద్వారా నిద్రపోతే ఓకే, అలసట ద్వారా నిద్రపోతే ఓకే. ఇప్పుడు ఉదాహరణకి వేకువజామున లేచి ప్రార్థన చేయాలి కదా, రాత్రి బాగా ఆలస్యమైపోయి, రాత్రి బాగా అలసిపోయి ఏదో పని చేసి శరీర బడలికతో ఉదయకాలము లేవలేకపోతే అది ఓకే. ప్రతిరోజు గుర్రు పెట్టి నిద్రపోతే ఎవరేం చేస్తారు? నా మాట అర్థమైందా? ప్రతిరోజు నిద్రపోయి నేను లేవలేకపోతున్నా రోజు అంతేనా? మనిషిలో మార్పు రావాలి కదా, నీకు ఆశీర్వాదం కావాలి కదా, దీవించబడాలి కదా, నీ సమస్యల నుండి జయం పొందుకోవాలి కదా. రోజు నేను నిద్రపోతాను ప్రభువా నాకు మాత్రం దీవెనిచ్చేయి నాయన అంటే ప్రార్థన చేయకుండా ఉంటే ఎలాగా? ఏదో ఒకరోజు ఏదో బడలిక వల్ల పడుకుంటే ఓకే. ఏలియా పరిస్థితి అలాగే ఉంది. భయపడిపోయాడు, వెళ్ళాడు, బదరీ వృక్షము కింద నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత వచ్చి, నాయనా ఏలియా లే. ప్రభు యొక్క దూత వచ్చి అతనిని లేపి అతనికి ఆహారమును సిద్ధపరిచి, ఇదిగో నాయన నీవు చేయాల్సిన ప్రయాణము చాలా ఉంది, చాలా ప్రయాణము నువ్వు చేయాలి. ఇదిగో మరణాపేక్ష కలిగిన వాడివై నువ్వు ఎక్కడ నిద్రపోతూ ఉన్నావు, చచ్చిపోవాలన్న ఆలోచనతో నీవు నిద్రపోతున్నావు. నీవు చచ్చిపోవటం నా యొక్క ఉద్దేశము కాదు, నా యొక్క చిత్తము కాదు నాయన నువ్వు చనిపోవటం. నీవు చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని ప్రభు యొక్క దూత వచ్చి అతనిని లేపి ఆహారం పెట్టి, ఇదిగో అతను ఎప్పుడు కూడా చేయనటువంటి గొప్ప ప్రయాణమును అతని కొరకు సిద్ధపరిచింది. వెళ్ళాడు, గొప్ప ప్రయాణం చేశాడు. ఆ తర్వాత యెజబేలును అతని సంతతిని అంతటిని హతమార్చే విధంగా ప్రభు ఆయనను సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదిగో నీ పరిచర్య ఎక్కడికి ఆగిపోకూడదు, నీ తర్వాత పరిచర్య జరిగించబడాలని ఆయన తర్వాత ఆయన కంటే గొప్ప కార్యాలు చేసే శిష్యుడైన ఎలీషాని నిలబెట్టడానికి ఈయనను సిద్ధపరిచాడు దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ లోకములో పరిశుద్ధంగా బ్రతికితే వ్యక్తి పరలోకమునకు ఏ విధంగా చేర్చబడతాడో ఆ స్థితిని కూడా
ఈ లోకమునకు తెలియచేయటానికి, ఆయన జీవన విధానం అందరికీ మార్గదర్శిగా ఉండటానికి ఆయన నడిపించి అగ్ని రథాలను ఆకాశము నుండి భూలోకానికి దింపి వాటి మీద ఈ శరీరముతో తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ రోజు ఆ బదరి వృక్షము క్రింద మరణాపేక్ష కలిగిన వాడైన ఈ ఏలియా ప్రార్థించిన ప్రార్థన దేవుడు విని, నాయన నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, నా కొరకు ఇప్పటి వరకు గొప్ప కార్యాలు చేసావు కదా, చేసింది చాలు, ఇంతటితో నువ్వు అనుకున్నట్టుగా నేను చంపేస్తున్నాను నాయన చంపేసి ఉంటే ఏలియా జీవితంలో ఇన్ని కార్యాలు జరిగాయా? జరగవు కదా. దేవునికి ప్రతి వ్యక్తి పట్ల ఒక ఆలోచన ఉంది. సమస్యలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక నేను చచ్చిపోతే చాలు బాగుండు అని కొంతమంది ఆలోచన చేస్తారు. దేవుడి ఉద్దేశం అది కాదండి బాబు. దేవునికి చాలా ఉంది ఆలోచన మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని సమస్యలను చూసి మనము పిరికితనముతో భయపడిపోతే ఎలాగో, ఈ వ్యక్తి ఏలియా పిరికితనముతో వచ్చి ఆ బదరి వృక్షము కింద నిద్రపోతున్నాడు. ఈనాడు దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఎవరైనా ఇటువంటి స్థితిలో ఉన్నట్లయితే జ్ఞాపకం పెట్టుకోనండి, నిన్ను బలపరచు యెహోవా ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సమస్యలలో, నీ బలహీనతలలో నిన్ను బలపరిచి నీవు ఇంతకు ముందు ఎన్నడూ కూడా చూడనటువంటి, చేయనటువంటి అద్భుత కార్యాలు నీతో చేయించడానికి ఆయన నిన్ను బలపరిచేవాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో యెజబెలు నా మీద కక్ష కట్టేసిందే, నన్ను చంపేద్దామని ప్రయత్నం చేస్తుంది, ఏంటి నా స్థితి అనుకున్న ఈ ఏలియా జీవితంలో యెజబెలు మాత్రమే కాదు, అతని సంతతి అంతటిని దెబ్బకు లేపేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ గొప్ప శిక్షుణ్ణి ఎలీషాని తయారు చేశాడు. అగ్ని రథాల మీద దేవుని సన్నిధికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకూడదు. భయాలతో మనము ఇటువంటి నిద్రాణ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. 5 కన్యకలు నిద్రపోతున్నారు. ఆ నిద్రపోతున్న కన్యకల వంటి స్థితిలో, ఈ పిరికితనపు నిద్రాణ స్థితిలో ఒకవేళ నీవుంటే మేల్కోవాలి, లేవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రెండవ నిద్ర గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది అవిధేయతతో కూడిన నిద్ర. ఏ నిద్ర? అందరు చెప్పాలి. మరి మొదటి నిద్ర కొంచెం గట్టిగా, పిరికితనముతో కూడిన నిద్ర. రెండవ నిద్ర ఏంటి? అవిధేయతతో కూడిన నిద్ర. ప్రభు అన్నాడు, నిన్ను నేను ప్రవక్తగా నిలబెట్టుకున్నాను, నీవు లేచి ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ వారిపై నాకు వచ్చిన కోపము గురించి వారికి తెలియచే, వారికి సువార్తను ప్రకటించంటే, అవిధేయత కలిగి దేవుని మాటకు విధేయుడు కాక, దేవుని మాట వినకుండా నినివే వెళ్ళాల్సిన ఈ యోనా ఎక్కడికి పారిపోతున్నాడు? తర్షీషు. ఈనాడు ఈ ప్రవక్త వంటి యోనాలు కూడా చాలామంది ఉంటారు. ఈ యోనా ప్రవక్త వంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఈ యోనాకి దేవుడు ఏం చెప్పాడు? నీవు నినివే వెళ్ళయ్యా అంటే, ఆ నినివే అయ్యా వాళ్ళ మాట వినరయ్యా, వాళ్ళు మూర్ఖులయ్యా, వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినరయ్యా, వాళ్ళకి చెప్పి వేస్ట్ అయ్యా. ఇదిగో తర్షీషులైతే వాక్యం చెప్తే బాగా వింటారయ్యా. అవును కదా, అందుకని నేను అక్కడికి వెళ్తానయ్యా. నినివేలో ఎవరికి చెప్పిన వినే పరిస్థితి లేదయ్యా. దేవుడు చెప్పిన మాట వింటలేదా? కొంతమంది ఈనాడు సేవకులైన వారు కూడా ఎట్లాగే తయారయ్యారో. ఈ మధ్య ఏంటో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ కొత్త కొత్త చర్చీలు వెలిసిపోయినాయి, పెద్ద పెద్ద చర్చీలు వచ్చేసాయి. ఏంట్రా పరిస్థితి అంటే, విజయవాడ అంట కేంద్రంగా అయిపోతుందట, ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం బాగా డెవలప్మెంట్ వచ్చేస్తుందంట, వచ్చేసి ఇక్కడ వచ్చేసి పరిచర్యలు ప్రారంభిస్తున్నారు. సింగినగర్లో 300 చర్చిలు ఉన్నాయి. ఎన్ని?
సింగినగర్లో 300 చర్చిలు ఉన్నాయి. వీధి వీధికి కూడా చర్చి ఉంది. ఇక్కడ ఎందుకు? మాలాగా దూరం పోయి అదేంటిది మన ఊరు చివరి ఏందమ్మా, నైనవరం దగ్గర ఇక్కడ అక్కడ ఆ మూలన ఏదైనా చర్చి ఉందా? ఇళ్ళే సరిగ్గా లేవు. అలాంటి ప్లేస్లో ఎవడైనా వెళ్ళి చర్చి ఆడతాడా? అక్కడ ఎందుకు ఎవరు రారుగా? పాపం వాళ్ళిద్దరే నీరసంగా ఇలాగ తూలుకొని పాపం వాళ్ళిద్దరే వస్తున్నారు. ఎలాగోలా వచ్చి పాపం కాసేపు ఏదో ప్రార్థన చేసుకుని వెళ్తాను. అక్కడికి వచ్చి సువార్త ప్రకటించవచ్చు కదా. అలాంటి మారుమూల గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు కదా. మేము అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే సిటీలో అయితే పబ్లిసిటీ బాగా చేసేసుకొని పెద్దోళ్ళు బోళ్ళు అంతమంది ఉంటారు. ఏమైపోయిందంటే యోనాలు బాగా తయారైపోయారు. ప్రభు యొక్క ఆలోచనను గమనించటంలా, ప్రభు యొక్క చిత్తమును ఉద్దేశమును ఎవరు ఆలోచన చేయటం లేదు. ఎక్కడికి? ఈయన తర్షీషు వెళ్ళటానికి ప్రయాణం అయిపోతే ప్రభు ఏం చేశాడు? ఇది ఏ నిద్ర? గట్టిగా చెప్పాలి. అవిధేయతతో కూడిన నిద్ర. దేవుని మాట వినకుండా, దేవునికి విధేయుడు కాకుండా తన ఇష్టానుసారముగా బ్రతుకుతూ పోతున్న నిద్ర ఇది. కొందరు విశ్వాసులు కూడా దేవుని మాట వినక అవిధేయతతో ఇట్లాంటి నిద్రాణ స్థితిలో ఉంటున్నారు. జాగ్రత్త. దేవుని మాట వినాలి. ఉపదేశమును అంగీకరించువాడు, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకొంచెం గట్టిగా, సురక్షితంగా ఉంటాడు. కీడు వచ్చునన్న భయము వానికి ఉండదు. దేవుని మాట వినాలి. దేవుని వాక్యానుసారముగా, దేవుని ఉద్దేశపూర్వకముగా, దేవుడు చెప్పిన రీతిగా మనం ముందుకు కదలాలి. కానీ మన ఆలోచనలు మన తలంపులు కాదు. మన ఆలోచన మన తలంపుల ప్రకారం మనం ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, మన జ్ఞానంతో మనం ముందుకు వెళితే ఏది కూడా సఫలీకృతం కాదండి. దేవుని ఆలోచన ఏంటో మనము తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ యొక్క యోనా అవిధేయతతో కూడిన నిద్రపోతున్నాడు. అవిధేయత కలిగి నిద్రపోతున్నప్పుడు దేవుడు ఈ ఏలియాను వచ్చినట్టుగా నిదానంగా వచ్చి, యోనా నిద్రలే అన్నాడా? ఏమైంది? కోపం వచ్చింది దేవునికి. బలహీనత వలన, అలసట వలన నీవు నిద్రపోతే దేవుడు వచ్చి లేపుతాడు. కొన్ని సందర్భాల్లో నాన్నగారు చెప్పింది నేను నా జీవితంలో కూడా ఒకసారి అన్వయించుకోవటానికి నేను ప్రయత్నం చేశాను. బాగా అలసిపోయి పడుకున్నప్పుడు, బాగా లేట్ నైట్ పడుకున్నప్పుడు, ప్రభువా ఉదయం ప్రార్థన చేసుకోవటానికి పడుకొని, ప్రభువా ఉదయం ప్రార్థన చేసుకోవటానికి నాకు శక్తినివ్వయ్యా, నాకు బాగా బలహీనంగా ఉన్నాయా, లేవలేకపోతానేమో ప్రభువా సహాయం చేయయ్యా అని ప్రార్థన చేసుకొని పండుకుంటే, ఎప్పుడు లేచినట్టుగానే ఉదయం పూట కరెక్ట్గా టైం 3 గంటలకి టింగుమని గంట కొట్టినట్టుగా ప్రభువు నన్ను లేపేవారు. బలహీనతలో ఉన్నప్పుడు మనలను ప్రభువు వచ్చి లేపి బలపరుస్తారు. మరి ఇక్కడ యోనా జీవితంలో ఇది బలహీనపరచబడిన నిద్ర ఇది, పిరికితనంతో కూడిన నిద్ర ఇది, అవిధేయతతో కూడిన నిద్ర ఇది. దేవుని మాటను వినక వ్యతిరేక స్వభావముతో వేరే చోటకు పోతున్నాడు. ప్రభు ఏమన్నారు? నీవు నినివే వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించంటే నేను వెళ్ళను, నేను తర్షీషు పోతాను అంటున్నాడు. ఏమైంది? దేవునికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఒక్కసారి గట్టిగా ఉఫ్ అని ఊదేడేమో తెలియదు కానీ, ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తుఫాన్లాగా రేగిపోయి అతని మీద పడుతూ ఉంటే, అతను ప్రయాణం చేస్తున్న నావంతా మొత్తం కదలికల చేత ఊగిపోతూ ఆ పరిస్థితిలో అల్లకల్లోలం అయిపోతూ ఉంటే ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాడు ఈయన. తర్వాత వచ్చి, ఓ నిద్రపోతా యోనా నువ్వు లే అని చెప్పి అన్నప్పుడు లేచాడు. లేచి చూసి అర్థమైంది పరిస్థితి. అప్పుడు అంటున్నాడు కదా, ఈ సముద్రము నిమ్మళం అవ్వాలంటే, మీ మీదకి రావస్తున్న ఈ యొక్క కోపం అనేది సద్దుమణగాలంటే నన్నెత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. పడవేయగా యోనాను వెంటనే ఆ చేప మింగి
తీసుకొని వెళ్ళి అక్కడ దింపేసింది. అర్థమవుతుందా? అవిధేయత కలిగిన నిద్రలో ఎందరున్నారో ఈరోజు దాని నుండి మనం మేల్కోవాలి, లేకుంటే దేవుని యొక్క కోపానికి లోనవుతాం. చాలా సందర్భాలలో వాక్యము బోధించబడుతూ ఉన్నా, సేవకుడు హెచ్చరిస్తూ ఉన్నా, అనేకమైన మార్లు ప్రభు మీ హృదయాన్ని స్పందిస్తూ ఉన్నా, అవిధేయతతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. హృదయాన్ని కఠినం చేసుకొని చాలామంది అలాగే ఆలోచన చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఏ ఉగ్రత రావటం లేదని కూడా దేవుడు ఇంకా నాపై దీర్ఘశాంతము చూపుతున్నాడే అన్నట్లుగా హృదయాన్ని కఠినపరుచుకొని కొంతమంది ఉంటారు. మీకు ఒక విషయం చెప్పాలి. దేవుడు విశ్వాసికి వేసే గొప్ప శిక్ష ఏంటంటే వదిలిపెట్టేస్తాడు. ఏం చేస్తాడు? ఎన్నిసార్లు గద్దించినను వినకపోతే హఠాత్తుగా, తెలీదు, బాగానే ఉన్నాం అనుకుంటాం, హఠాత్తుగా మన నాశనం వచ్చేస్తుంది. ప్రభు ఏం చేస్తాడంటే చెప్పి 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 ఇక వినకపోతే విడిచిపెట్టేస్తాడు. నేను బాగానే ఉన్నాను కదా, అందరిలాగే బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. కొన్ని సందర్భాలలో మన ఇంట్లో కూడా పిల్లలైన వారు మాట వినకపోతే ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్తారు. చెప్పగా 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 వారు వినకపోతే తల్లిదండ్రులైన మీరు చేసే ఆలోచనలు ఎలాగే ఉంటాయి. ఏమనంటే, నా వయసుకు వచ్చేసారు నా పిల్లలు, నాకంటే ఎత్తైపోయారు, జ్ఞానం వచ్చింది, యవన ప్రాయంలోకి వచ్చేసారు, వాళ్ళ నా మాట వింటలేదు, ఇంకా చెప్పి చెప్పి నేను విసుగుబుట్టి వాళ్ళని విడిచిపెట్టేస్తున్నాను. పిల్లలు అనుకుంటారు కదా, మా అమ్మగారు ఇంకా నన్ను తిట్టట్లేదు, మా నాన్నగారు నన్ను ఇంకా తిట్టట్లేదు, ఆహా నేనంటే మా అమ్మగారికి భయం, మా నాన్నగారికి భయం, నన్ను ఒక్క మాట అనాలంటే మా నాన్నగారికి గుండెల్లో దడబుట్టింది తెలుసా అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టేశారని. ఏమైపోతుంది పరిస్థితి? దేవుడు కూడా చాలా సందర్భాలలో భక్తులైన వారికి హెచ్చరిక తెలియచేసి 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 వినకపోతే ఇక చివరిగా ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఎప్పుడు హఠాత్తుగా నీ మీదకి ఆ ఉగ్రత వచ్చేస్తుందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా అవిధేయతతో కూడిన నిద్ర. ఆ నిద్రలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ పగటి కాల సమయం మీకు బోధన జరుగుతుంది, దానిలో నుంచి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిద్ర వల్ల మీ కుటుంబంలో బలహీనతలు వస్తున్నాయి. ఈ నిద్ర వల్ల మీ కుటుంబంలో శోధనలు, సమస్యలు ఎన్నో వాటిల్లుతూ ఉన్నాయి. ఇంకా గ్రహించకపోతే సోదరుడా, సోదరి, మేల్కొనటానికి దేవుడు నీకు ఇంకొక హెచ్చరిక చేస్తున్నాడు, మేల్కోవాలి. ఇక మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మూడవ నిద్ర ఏ నిద్ర అంటే శరీర కోర్కెలకు సంబంధించిన నిద్ర. ఏ నిద్ర? కొంచెం గట్టిగా. శరీర కోరికలకు సంబంధించిన నిద్ర. మళ్ళా మొదటి నిద్ర ఏంటి? పిరికితనముతో కూడిన నిద్ర. రెండో నిద్ర ఏంటి? అవిధేయతతో కూడిన నిద్ర. ఇప్పుడు మూడో నిద్ర ఏంటి? శరీర కోరికలకు సంబంధించిన నిద్ర. ఈరోజు రాత్రి నుంచి అనుకుంటా వర్షం పడుతుంది కదా, చెప్పరేటి, రాత్రి నుంచి వర్షం పడుతుంది, వాతావరణం భలే చల్లగా ఉంది, ఇంకాసేపు నిద్రపోదాంలే, ఇంకొంచెం సేపు నిద్రపోదాంలే, చల్లగా భలే ఉంది కదా, ఏసీ వేసినట్టుగా చల్లగా ఉంది కదా అని ఈ శరీరం ఏమంటుందంటే, పర్వాలేదు కాసేపు నిద్రపో, ఈ ఆదివారం ఒక్కరోజే కదా నీకు సెలవు వచ్చేది, ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, ఈ ఒక్కరోజు వెళ్ళపోతే ఏం పోయిందంట, పర్వాలేదులే నిద్రపో అన్నట్లుగా శరీరం ఏం చేస్తుందంటే మనలను చక్కగా శరీర కోరికను తీర్చుకోవటానికి సిద్ధపరుస్తూ ఉంటుంది. శరీరమునకు కావలసిన కోరిక ఏంటి? చక్కగా సుఖించు అంటది, చక్కగా నిద్రపో అంటది. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే, నైన్వరం నుంచి వాళ్ళు వచ్చేసారు, ముస్తాబాద్ నుంచి కూడా వాళ్ళు వచ్చేసారు, సింగినగర్ వాళ్ళే తక్కువైపోయారు. సింగినగరం వాళ్ళు తక్కువయ్యారు. నైన్వరం నుండి వచ్చారు, ముస్తాబాద్ నుండి వచ్చారు.
అంత దూరం నుంచి వచ్చారే, మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే కూడా మందిరానికి రాక, పర్వాలేదు యూట్యూబ్లో ఎలాగ లైవ్ వస్తుంది కదా నాయన, ఎందుకు లైవ్ ఆపేసి అప్పుడప్పుడు ఇస్తే పోయిద్దాం, అలాగ అనిపిస్తుంది అనమాట. యూట్యూబ్లో వస్తుంది కదా చూద్దాంలే అన్నట్టుగా కొందరు ఆలోచన చేస్తారు. శరీర సంబంధమైన ఆ ఇచ్ఛలను, కోరికలను తీర్చుకునే నిద్ర ఇది. ఈ క్రమంలో సంసోను చక్కగా వెళ్ళాడు. ఆ దెలీలా దగ్గర నిద్రించి తనలో ఉంటున్న బలము యొక్క రహస్యాన్ని చెప్పేశాడు. చక్కగా ఏం చేసింది, నిద్రబుచ్చి చక్కగా గుండు చేసేసిందండి. శక్తి మొత్తం పోయింది, బలము మొత్తం పోయింది, ఈయనకి తెలియటం లేదు. అసలు ఈయన నాజీరు వ్రతం ఆచరించేవాడు. నాజీరు వ్రతం ఆచరించే వాని యొక్క లక్షణాలు ఏంటో మీకు కొంతమందికి తెలుసు, మరి అందరికీ తెలుసో లేదో ఒకసారి చెప్తాను. వాటిల్లో ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఏ స్త్రీని ముట్టకూడదు. ఈయన ఏం చేశాడు, దెలీలా దగ్గరికి వెళ్ళాడు, ఆమెతో శయనించాడు. ఏ స్త్రీని ముట్టకూడదని నాజీరు వ్రతము చేయబడుతున్న వ్యక్తికి ఒక నియమం ఉంటే ఆ నియమాన్ని ఈయన తప్పేశాడు. అంత మాత్రమే కాదు, చచ్చిన వాటి దగ్గరకు పోకూడదు, వాటిని ముట్టకూడదంటే వాటిని ముట్టాడు, అన్నీ చేశాడు. ఆలకించండి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి నిద్రాణ స్థితి మనకు ఉన్నట్లయితే, శరీర అవసరాలు తీర్చుకోవటానికి మనము సిద్ధపడుతున్నట్టయితే, మనము శరీరానుసారముగా నడుచుకొనిన ఎడల ఆత్మను సంతోషపరచలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు ఆత్మపు విషయాలపైనే దృష్టి పెడుతుంది, కానీ శరీరానుసారమైన విషయాలపై దృష్టి పెట్టదు. బలహీనత ఉన్నా, శోధన ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ ఇదిగో ప్రభు సన్నిధిలో నేను గడపాలన్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో గడపాలని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పాలి, నేను నిలబడి ఉన్నాను కానీ నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతున్నాను, చాలా తట్టుకోలేకపోతున్నాను. రాత్రి కూడా చాలాసేపు ఈ L3 ఈ L4 రెండు వెన్నుపూసలో ఉన్న రెండు పూసలు అలా నొక్కుపోయినాయట. అవి రాసుకున్నప్పుడు ఎంత నొప్పి అంటే భయంకరమైన నొప్పి, తట్టుకోలేకపోతున్నాను నొప్పి. రాత్రి కూడా చాలాసేపు అటు పడుకోలేక ఇటు కూర్చోలేక అటు ఇటు ఉంటే ప్రైజమ్మ చూసి ఏంటయ్యా పరిస్థితి అంటే, అమ్మ తట్టుకోలేకపోతున్నాను, నొప్పి బాగా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటే, పాపం కాసేపు నాతో పాటు ఆమె కూడా కూర్చుంది. బలహీనతలు బాగా ఉన్నాయి, శరీర బలహీనతలు ఉన్నాయి. అయినా దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు నడిపించే విధానం వేరుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బలహీనతలు ఏందే దేవుని శక్తి పరిపూర్ణమగుచు ఉన్నదని భక్తుడు తెలియజేయటం లేదా? ఈ బలహీనతలు రాబో దేవుని మహిమ ఎదుట ఎన్నతగినవి కావు కదా. బలహీనతలు రానివ్వండి. మీకు కూడా చాలామంది ఈరోజు ప్రార్థనకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పర్వాలేదులే, శరీరంలో బలహీనంగా ఉంది కదా, ఈరోజు వెళ్ళకపోతే ఏం పోయిందిలే అన్నట్టుగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆ నిద్రాణ స్థితి నుంచి మీరు మేల్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ నిద్రాణ స్థితిలో ఉన్నట్లయితే ఇదిగో సంసోను మీద ఫిలిష్తీయులు ఏ విధంగా అయితే దాడి చేశారో, మన మీద కూడా అపవాది వచ్చి దాడి చేసి మనలను బంధించి నాశనానికి గురి చేస్తాడు. అందుకనే ఈ శరీర కోరికలకు సంబంధించిన నిద్ర విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం. నిద్రాణ స్థితిలో ఉన్న ప్రతి వారికి అపోస్తులైన పౌలు భక్తుని ద్వారా ప్రభువారు అందిస్తున్న పిలుపును మనము చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ నిద్రలు ఇవి? మొదటి నిద్ర ఏంటి? పిరికితనముతో కూడిన నిద్ర. రెండవ నిద్ర అవిధేయతతో కూడిన నిద్ర. మరి మూడవ నిద్ర శరీర కోరికలకు సంబంధించిన నిద్ర. చాలామంది ఈ విధమైన నిద్రలో ఉంటూ ఉంటారు.
నిద్ర ఎక్కువగా ఇష్టపడేది ఎవరయ్యా అంటే సోమరితనము కలిగిన వాళ్ళని వాక్యంలో ఉంది. ఎవరు? సోమరి అట. బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కగా రాశాడు. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా, అంటే ఆ గడప మీద తలుపు అటు ఇటు తిరుగుతానే ఉంటుంది కానీ గడపను దాటి బయటికి రాదు. వస్తుందా? ఈ గడప మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. గానుగ చుట్టూ ఎద్దు తిరుగు రీతిగా, అంటే ఆ గానుగ చుట్టూనే ఎద్దు తిరుగుతూ ఉంటుంది కానీ దాన్ని విడిచి బయటికి రాదు. సోమరి చుట్టూ లేమి, అంటే కరువు తిరుగుతూనే ఉంటుందట. అందుకని అంటున్నాడు, సోమరి మేలుకో, వేకువనే లేచి ప్రార్థన చేయి, వేకువనే లేచి పనులు చూసుకో, జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో అని వాక్యంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సోమరి గురించి రాయబడుతున్న ఇంకా చెప్పాడు, ఇదిగో చేమల యొద్దకు వెళ్ళు, అవి చూడు తమ కాలములోనే ఆహారమును సిద్ధపరచుకుంటాయి. తమ కాలము వెళ్ళిపోతే ఆ తర్వాత ఆహారము దొరకదన్న పరిస్థితి వాటికి తెలుసు కాబట్టి తగిన కాలములో ఆహారము సిద్ధపరచుకోవాలని ఆహారము కొరకు ప్రయాసపడతాయని వాక్యంలో ఉంది. మీరు గమనించండి, వేసవి కాలంలో చూడండి, ఎక్కడ చూసినా చేమల దండే. ఎక్కడ ఏ వాసన కనబడినా కానీ గబక్కన చేమలు వచ్చేస్తాయి, గుంపులుగా చేరిపోతాయి. వర్షాకాలంలో ఎక్కడ ఉంటాయండి ఇవి? వర్షాకాలంలో బయటకు వస్తే కొట్టుకుపోతాయి, చచ్చిపోతాయని వాడికి తెలుసు. అందుకని ఇవేం చేస్తాయి? ఈ వేసవి కాలంలోనే ఆ వర్షాకాలమునకు కావలసిన ఆహారాన్ని కూడా జాగ్రత్తగా తనకంటే ఎత్తుంటుంది. ఈ బెల్లపు గింజో లేదంటే ఈ పంచదార ఆ గింజో తనకంటే ఎత్తుంటుంది. అయినా డొల్లించుకుంటూ తన ఆహారమును తన గూట్లోకి చేర్చుకుంటా ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పుడు? తనకు అనువుగా ఉన్న కాలములోనే, తనకివ్వబడిన ఆ వేసవి కాలములోనే. ఇదిగో రానున్న కాలము భయంకరమైన కాలము, వర్షము బాగా వస్తుంది. ఆ దినాలలో మనము బయటకు వస్తే చచ్చిపోతాం. కాబట్టి ఆ దినాలలో మనం బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మాత్రమే కాదు, ఈ రోజుకి సరిపడా ఆహారము మాత్రమే కాదు, ఆ వర్షాకాలం అంతటికి సరిపోయే ఆహారము కూడా నేను సమకూర్చుకోవాలని జ్ఞానముతో వేళ్లతో నలిపేస్తే చనిపోయే చేమ ఆలోచన చేస్తుంది. మరి మనం కొంతమంది, మీరందరూ మంచోళ్ళే, ఒకవేళ ఈ విధంగా ఉంటే మాత్రం మనసు మార్చుకోవాలి. కొంతమంది కష్టపడతారు, పని చేస్తారు, అన్ని విధాలుగా చాలా శ్రమ పడతారు. ఇక జీతం వచ్చిందనుకోండి, ఆ రోజే బిర్యానీ, ఆ రోజే చికెను, ఆ రోజే మటను, ఆ రోజే అన్నీ, మరుసటి రోజు నుంచి పచ్చడి. అర్థమవుతుందా? ఆ రోజే అన్నీ, ఇంకా మరుసటి రోజు నుంచి పచ్చడి మెతుకులు. ఒకవేళ లేకపోతే వంటగదిలో ఉన్న కారం తెచ్చుకొని ఆ కారంలో కాస్త చింతపండు కలుపుకొని నీళ్లు కలుపుకొని దాన్నే పోసుకొని తాగేస్తారు. ఎందుకు ఆ స్థితి? చేమ ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తుందో చూడండి. చేమ దగ్గర నేర్చుకోవాలా? భవిష్యత్తు గురించి ప్రణాళిక వద్దా? ఈ రోజు గురించి మాత్రమే కాదు, ఈ నెలంతా గడుపుకోవాలి కదా. ఈ నెల గురించి మాత్రమే కాదు, ఇదిగో మనకొచ్చిన దానిలో మరికొంత సేవ్ చేసుకొని బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలిగా. అలాగే మన భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలిగా. ఒకవేళ వృద్ధాప్యం మీకు వచ్చిన తర్వాత, మీరందరూ మంచోళ్ళే, మళ్ళీ నా మీద రాబాకండి. మీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మా అబ్బాయి చూస్తాడులే, మా అమ్మాయి చూస్తుందిలే అని చెప్పేసి వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దు. దయతో చెప్తున్నా, ఎవ్వరు చూడరు. అర్థం చేసుకోండి నా మాట, ఎవ్వరు చూడరు. ఇప్పుడు మీరు కష్టపడి ఏదన్నా దాపెట్టుకుంటే ఆ దాపెట్టుకున్న దానికి ఆశపడి అప్పుడు మిమ్మల్ని చూస్తారు. ఒకవేళ వాళ్ళు చూడకపోయినా ఆ దాచిపెట్టుకున్న దాన్ని తీసుకొని అప్పుడు మీరు ఖర్చు పెట్టుకుంటూ బ్రతకగలరు. కొంతమందికి ఈ ఆలోచన ఉండదండి బాబా.
ఉండకుండా ఏం చేస్తారంటే వచ్చింది ఏనాటికి ఆనాటికి ఖర్చు పెట్టేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి కొందరైతే జ్ఞానయుక్తంగా నడుచుకుంటారు, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. చీమ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంది. క్రైస్తవులమైన మనము భవిష్యత్తు గురించి ఆలోచన చేయకూడదా? చేయవద్దా? ఈరోజు ఆధ్యాత్మిక జీవితం బాగానే ఉందని అనుకుంటానికి కాదు, రేపటి రోజున కూడా మనం ఆధ్యాత్మికంగా బలపరచబడాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలు పెడుతూ మనం ముందు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను శరీర కోరికతో బలహీన అయిపోయాడు. ఆ రోజు వరకు మాత్రమే తన శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేదు. సోదరుడా, సోదరి, శరీర కోరికల నుండి నువ్వు బయటికి రావాలి. శరీర వాంఛల నుండి నీవు బయటికి రావాలి. అటువంటి నిద్ర నుంచి నీవు బయటికి రావాలి. 3 నిద్రలు మీకు తెలియచేయబడటం జరిగింది. మొదటిది ఏంటిది? పిరికితనముతో కూడిన నిద్ర, దాని నుంచి మేల్కోవాలి. రెండవది అవిధేయతతో కూడిన నిద్ర, దాని నుంచి బయటికి రావాలి. ఇక మూడవది శరీర కోరికలకు సంబంధించిన నిద్ర, దాని నుండి బయటికి రావాలి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎవరైతే మేల్కొంటారో, ఎవరైతే ఆ నిద్రాణ స్థితి నుంచి బయటకు వస్తారో, ప్రభు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 5 కన్యకలు ఏం చేస్తున్నారు? కాసేపు నిద్రపోదాంలే, పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం అవుతుందిగా, కాసేపు నిద్రపోదాంలే అన్నట్లుగా నిద్రాణ స్థితిలో ఉన్నారు కాబట్టి విడవబడ్డారు. నిద్రపోతూ ఉన్నారు కాబట్టి ప్రాముఖ్యమైన విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. నిద్రపోతున్నారు కాబట్టి వారి వద్ద ఉన్న దివిటీలు వెలుగుచూ ఉన్నాయో ఆరిపోతూ ఉన్నాయో గమనించుకోలేకపోయారు. నిద్రపోతూ ఉన్నారు కాబట్టి తమ దివిటీలలో ఉన్న నూనె అయిపోయిందన్న విషయం గ్రహించలేక ఉన్నారు. అర్థమవుతుందా? నిద్ర ఎంత దారుణానికి వారిని నడిపించిందో ఆలోచన చేయండి. ఇక నూనె, తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేనికి? వీరు విడవబడటానికి మరి ఒక కారణం ఏమిటంటే, నూనె లేక తైలం అనేది ఆరిపోవటము లేదంటే అయిపోవటము. పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన నూనె లేక తైలము ఎప్పుడు కూడా విశ్వాసి జీవితములో ఉంటూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. ఎప్పుడైతే నీవు నిద్రపోతూ ఉంటావో, అంటే 3 విషయాలు చెప్పుకున్నాం. ఏంటది? పిరికితనముతో, రెండవది అవిధేయతతో, మూడవది శరీర కోరికల చేత. నీవు నిద్రపోతూ ఉంటావో, రిలాక్స్ అయిపోతూ ఉంటావో, ఆటోమేటిక్గా ఆత్మాభిషేకం అనేది నీలో కొరవడిపోతుంది. ఆత్మాభిషేకము నీలో కొరవడిపోతే, ఇదిగో నీ ఆత్మదీపము వెలిగించబడకపోతే, మండించబడకపోతే, ప్రభు యొక్క రాకడ కలిగినప్పుడు, ప్రభు యొక్క 2వ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఎగిరిపోయే స్థితిని నీవు కోల్పోతావు. ప్రైజ్ ది లార్డ్. మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయారా? మిగతా మెట్లు ఎక్కుతున్నారా లేదా? మౌనిక ఇప్పుడు ఎక్కడుంది? నేను మౌనిక అని అంటలా, మీ అందరిని అంటున్నాను. ఎక్కడున్నారు? మొదటి మెట్టు దగ్గరే. ఆ మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయి మిగతా మెట్లు ఎక్కటం లేదు. బాప్తిస్మం పొందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, మారు మనస్సు పొందిన వ్యక్తి ఎక్కవలసిన 2వ మెట్టు ఏదనగా పరిశుద్ధాత్మ అభిషేకపు మెట్టు. ఏ మెట్టు? గట్టిగా. బాప్తిజం పొందేశాం, రక్షణ పొందేశాం, మారు మనసు పొందేశాం, ఇంకేముంది? చక్కగా ప్రార్థన పెట్టుకొని అందరు భోజనాలు పెట్టేశాం, వాళ్ళతో పాటు మనం తినేసాం, బిర్యానీలు బాగున్నాయని చెప్పేసి ఇలా చెప్పుకోవడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం పొందిన తర్వాత ఏం చేశారు? ఉంటున్నారా? బాప్తిజం పొందిన తర్వాత మీలో ఎంతమంది 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారో చేతులు ఎత్తండి. 1 2 3 4. దేవునికి స్తోత్రం.
ఎంతమంది ఉంటే నలుగురేనా? ఎందుకో తెలుసా? ప్రభు ఆ విధంగా 40 దినాలు ఎందుకు సిద్ధపడ్డారంటే ఆత్మలో బలపరచబడటానికి సిద్ధపడ్డారు. ఒకవేళ ఆత్మలో బలపరచబడటానికి నువ్వు సిద్ధపడకపోతే మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతావు, రెండవ మెట్టు ఎక్కలేవు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఈనాడు బాప్తిజం పొందిన వారు ఆత్మలో బలపరచబడకపోవటానికి కారణం ఏమిటంటే మొదటి మెట్టు దగ్గర ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఎక్కడికి? వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. ముందున్న విషయాలపై దృష్టి పెట్టడం లేదు. వాక్యంలో బోధించబడిన మాట ఏమిటంటే నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడా? ప్రవేశించడా? ప్రవేశించడు కదా. మరి మొదటి మెట్టు ఎక్కి వెనక్కి తిరిగి చూసి అందరిని చూసి ఇంకా చాలామంది బాప్తిజం పొందలేదు, ఇంకా చాలామంది రక్షణ పొందలేదు, ఇంకా చాలామంది మారు మనసు పొందలేదు, నేనే బాప్తిజం పొందేశాను, వాళ్ళకంటే నేనే మెరుగు అనుకుంటూ ఉంటే పరలోక రాజ్యం ఉంటుందా? ఏం చేయాలి? వెనకనున్న వాటిని మరచి ముందున్న వాటిపైపే నీ దృష్టిని నింపి పరిగెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూడాలి, వేటిని చూడకూడదు. ఇదిగో ఆ శిష్యుడు అంటున్నాడు కదా, ప్రభువా నేను కూడా నీ వంటి శక్తి కలిగిన వాడై ఆ నీటి మీద నేను నడిచిరానా అంటే నడిచి వచ్చేయన్నాడు. కానీ లేచి నడిచి వస్తున్నప్పుడు పక్కనున్న ఆ అలల తరంగములన్నిటిని చూచాడట, ఎగసి పడుతున్న అలలను చూచాడట, వెంటనే మునిగిపోతా ఉన్నాడు. విశ్వాసులు చేస్తున్న పొరపాటు అదే. ప్రక్కనున్న అలలను చూస్తూ ఉన్నారు, గాలిని చూస్తూ ఉన్నారు, సమస్యలను చూస్తూ ఉన్నారు, మునిగిపోతా ఉన్నారు. ఎవరి వైపు చూడాలి? నీ విశ్వాసాన్ని, నీ భక్తిని కొనసాగించేవాడైనా దేవుని వైపే నీవు చూడాలి. చూస్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అలలు తరంగాలు ఎన్ని వచ్చినా నీవు మునిగిపోయే పరిస్థితిలో ఉండా. విశ్వాసి ప్రియ సోదరుడా, సోదరి, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? 5 ఎందుకు విడవబడ్డారో నీకు అర్థమవుతుందా? వాళ్ళు చేసింది ఏంటి? ప్రక్కనున్న వాటిపై దృష్టి పెట్టారు, దేవుని మీద దృష్టి పెట్టలా. మరొక 5 అయితే ఇదిగో పెండ్లి కుమారుడు నా కొరకు వచ్చేస్తూ ఉన్నాడు, ఆయన కొరకు నేను సిద్ధపడ్డాను. నూనె ఉందా లేదా, అయిపోతుందా లేదా, దివిటి వెలుగుతుందా లేదా, దాన్ని చక్క చేసుకుంటున్నారు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కంటి మీద కునుకొస్తుందా? అందరికీ వస్తున్నట్టుగా వీళ్ళకి కునుకుంది. వాళ్ళందరికీ ఉంటున్నట్టుగానే వీళ్ళకి బలహీనతలు ఉన్నాయి. అయినా ఇదిగో కళ్ళు పెద్దవి చేసుకొని ప్రభువు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎగిరెళ్ళిపోయారు. తూర్పు గుమ్మం దేనికి సాదృశ్యం? సిద్ధపడి కనిపెట్టడానికి. సిద్ధపడాలి, కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు సిద్ధపడ్డారు కానీ కనిపెట్టడం లేదు. చక్కగా మీకు ఒక విషయం చెప్తాను, చాలా నవ్వొచ్చే పరిస్థితే. ఒకానొక చోట ఏమైందంటే పెళ్ళికి అన్ని సిద్ధపాట్లు అయిపోయినాయి. మంచి హోటల్ బుక్ చేసుకున్నారు, భోజనాలు అవన్నీ మంచిగా చాలా గ్రాండ్గా అన్నీ సిద్ధపరిచేశారు. సిద్ధపరిచేస్తే ఏమైందంటే, అంటే హైందవ సాంప్రదాయంలో వాళ్ళు హిందువులు, వాళ్ళ హైందవ సాంప్రదాయాలు వాళ్ళు అన్నీ సిద్ధపరచుకున్నారు. ముందు నుంచి మరి ఈ అమ్మాయితో అవేవో అన్నీ చేయించారట, హోమాలు అయ్యే ఉంటాయి కదా, ఇవేవి మొత్తం చేయించారట. అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక కాసేపట్లో పెళ్ళి అనగా తీసుకొని వెళ్ళి అక్కడ పీటల మీద కూర్చోబెట్టి అన్నీ ఇంకా మంత్రాలు అవన్నీ చదివిపిస్తారు కదా. ఈ క్రమంలో ఈమెను అన్నారంట, అమ్మ వెళ్ళి రెడీ అయ్యిరమ్మా అన్నారంట. ఈ అమ్మాయి వెళ్ళింది, చక్కగా అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇక ఎంతసేపటికి పెళ్లి కుమార్తె రావటంలా. పెళ్లి కుమార్తె ఎంతసేపటికి రావట్లా. రాకపోతుంటే ఇక వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి తలుపు కొడతా ఉన్నారు. లోపల గడిపెట్టుంది. అమ్మా పెళ్లి కూతురికి పెళ్ళి ఇష్టం లేదనుకుంటా, లోపలేదో అఘాయిత్యం చేసేసుకుందరా నాయన అని చెప్పేసి ఇంకా అందరిని కేకేశారు. అందరూ వచ్చేసారు, తలుపులు కొడుతున్నారు. ఎంత కొడుతున్నా కానీ తలుపులు తీయట్లా.
ఎట్లాగైతే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడో లోపల బెడ్రూమ్లో నిద్రపోతుందేమో. పెళ్లి టైం అయిపోయింది, వాళ్ళ ముహూర్తాలు అంటారు కదా దాటిపోయినాయి. ఎక్కడో బెడ్రూమ్లో నిద్రపోతుందంట. వీళ్ళు తలుపులు కొట్టి 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 ఎంత కొడుతున్నా తలుపు తీయట్లేదే. హాల్లో కొడుతున్నా తలుపు స్వరం బెడ్రూమ్ దాకా వీడికి వినపడలేదో మరి ఏమైందో. వెళ్ళిన తర్వాత లేపితే అప్పుడు నిద్ర కళ్ళతో బయటకు వచ్చిందంట. వీళ్ళేమో ఈలోక బయట గొసగొసలు ఇవన్నీ మామూలే అయిపోయినాయి. అర్థమవుతుందా? ఈనాటి క్రైస్తవ విశ్వాసి జీవితంలో కూడా ప్రభువును నిర్లక్ష్యము చేసి సిద్ధపాటు లేకుండా ఉండటం వలన ఈ 5 కన్యకలు విడవబడినట్లుగా విడవబడే స్థితిలో కనబడుతున్నారండి. జాగ్రత్త, మనము మెళకువ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే వీరిలో కొరవడింది ఏంటి అనగా పరిశుద్ధాత్మ అనబడిన నూనె లేక తైలం అనేది ఆ దివిటీలలో కొరవడింది. ఈ పరిశుద్ధాత్మ తైలము లేదంటే నూనె కొరవడటాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన 5 వద్దకు వెళ్ళి, మీ దగ్గర నూనె ఉంది కదా, మాకు కాస్త ఇవ్వండి అని అడిగితే వాళ్ళు అంటున్నారు, లేదు లేదు లేదు, మాది మా మొట్టుకే సరిపోతుంది, నీకు ఇవ్వటానికి మాకు చాలదు అని చెప్పారు. ఒకవేళ నీకు ఇస్తే మీరు ఆగిపోతారు, మేము ఆగిపోతాం, మాకు సరిపడ ఉంది, మీకు ఇవ్వటానికి చాలదు అన్నారు. ఇక ఏమి చేయాలో అర్థం కాక ఈ 5 ఏం చేశారంటే సంతలోనికి వీధిలోనికి వెళ్ళి ఎవరు అది అమ్ముతారా అని వారి దగ్గరకు వెళ్ళి కొనుక్కొని నూనెను పోసుకొని వచ్చే అంతలోపే పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. ఈ 5 విడవబడి ఏడుస్తూ ఉన్నారు. మనలో కొందరు చేసే ఆలోచన ఏంటంటే ప్రభువు రాకడ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనము సిద్ధపడిపోదాములే అనుకుంటారు. అయితే మీరు సిద్ధపడవచ్చు, కానీ మీలో ఉంటున్న కనిపెట్టే స్థితి ఆ రోజు రాదు కదా. అప్పటికప్పుడే మీరు ఆత్మాభిషేకాన్ని పొందుకోవటం మీకు రాదు కదా. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభువు వచ్చే సమయానికి మీరు కరెక్ట్గా ఉంటారో ఆ లోనున్న పరిశుద్ధాత్మ మీలో మహిమ శరీరాన్ని ధరించుకునే విధంగా మార్పు చెందే స్థితిని తీసుకొని వచ్చి ప్రభువుతో ఎగిరిపోవటానికి సహాయపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వచ్చే సమయానికి నేను బాప్తిజం పొందుదాం, అప్పుడు మారు మనసు పొందాం, అప్పుడు రక్షణ పొందుదాం అనుకుంటే మరి అప్పటికప్పుడు బాప్తిజం పొందటానికి అన్ని విధాలుగా అయినట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకం కుదురుతుందా? అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ మీరు నింపేసుకొని పొందేసుకుంటారా? పరిశుద్ధాత్మ పొందుకోవటం అప్పటికప్పుడు బాప్తిజం పొందినట్టుగా నీళ్ళలో గబక్కను మునిగేసి అయిపోయేదా? ఎన్ని రోజులు ప్రార్థన చేశారు మేడగదిలో? గట్టిగా చెప్పాలి కదా. 50 రోజులు అత్య ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలాగూ? అత్యాసక్తితో. వీళ్ళందరూ శిష్యులే, కన్యక వంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారే. వీరందరూ ఆ మేడగదిలో చేరి అత్యాసక్తితో, ప్రభువా ఇదిగో నీవు ఆదరణకర్తను పంపిస్తానన్నావు, పైనుండి నీవు శక్తిని పంపిస్తానన్నావు, ఆ శక్తిని పొందుకునే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి సెలవిచ్చావు. నాయన మీ శక్తి చేత అభిషేకించు, మీ ఆత్మ ద్వారా అభిషేకించు, ఆత్మాభిషేకం మాకు కావాలి, పరిశుద్ధాత్మ చేత మేము నింపబడాలని 50 రోజులు అత్యాశక్తితో ప్రార్థన చేయగా అప్పుడు నింపబడ్డారు. బాప్తిజం పొందినట్టు గబక్కన మునిగేస్తే అయిపోయేదా? ప్రభు వచ్చే సమయంలో మీరు బాప్తిజం పొందినా, మారు మనసు పొందిన, రక్షణ పొందిన, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే తుస్సే. ఏం చేయాలి మరి? రక్షణ పొందని వారు ఎప్పటికైనా తొందరగా రక్షణ పొందాలి. మారు మనసు పొందని వారు ఇప్పటికైనా తొందరగా మారు మనసు పొందాలి. బాప్తిజం పొందిన వాళ్ళు ఇప్పటికైనా తొందరగా మారు మనసు పొంది ఇక పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటానికి అత్యాశక్తితో ప్రభు ఎదుట ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వాక్యంలో మనము చదివినప్పుడు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును
యేసు ప్రభు అని చెప్పలేడని మీకు తెలియజేయుచున్నాను అంటూనే యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వాక్యంలో తెలియజేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వాక్యం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన దేవుని మాటలే పలుకును. ప్రైజ్ ది లార్డ్. అటువంటి కొలత లేని ఆత్మ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆ ఆత్మను పొందుకునే విధంగా మనము సిద్ధపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. మౌనిక 2వ మెట్టు ఎక్కింది. ఎన్నో మెట్టు? గట్టిగా చెప్పాలి. మొదటి మెట్టు ఏంటి చెప్పాలి? మొదటి మెట్టు ఏంటి? మారు మనస్సు, రక్షణ, బాప్తిజము. అది మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టు తర్వాత 2వ మెట్టు ఎక్కింది మౌనిక. ఇది 2వ మెట్టు, పరిశుద్ధాత్మ అభిషేకం. రైట్, అర్థమైంది కదా? 2వ మెట్టు ఎక్కి ఇంకా నేను బాగానే ఉన్నాను, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాను, మళ్ళీ వెనక్కి తిరిగి చూసి అందరిని చూసి ఎగతాళిగా నవ్వుకోకూడదు. ఇంకో కొన్ని మెట్లు ఉన్నాయి ఎక్కాల్సినవి. ఏంటవి? ఇంకా మెట్లు ఉన్నాయి. అవి ఎక్కి వస్తేనే ఈ యొక్క బహుమతిని తీసుకొని వెళ్తుంది మౌనిక. ఇక 3వ మెట్టు ఏదనగా పరిశుద్ధ గ్రంథములో మీకు ఒక ఉపమానము జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి చదువుదాం. ఒక మనుష్యుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన ఇక ఆలకించండి. పరిశుద్ధాత్మ పొందుకొనిన తర్వాత ఇక 3వ మెట్టు ఏదనగా తలాంతులతో నింపబడటం. దేనితో? గట్టిగా చెప్పాలి. 3వ మెట్టు ఏంటి? తలాంతులతో నింపబడటం. తలాంతులతో నింపబడటం ఇక్కడ మనం చక్కగా చూస్తున్నాం. ఒక వ్యక్తికేమో మన భాషలో అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం, 5 రూపాయలు ఇచ్చాడు. మరొక వ్యక్తికేమో 2 రూపాయలు ఇచ్చాడు. మరొక వ్యక్తికి రూపాయి ఇచ్చాడు. ఇలాగా మన భాషలో అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఇలా ఇచ్చాడు. ఇచ్చి, నాయనా ఇదిగో నేను దేశాంతరం వెళ్తున్నాను, నేను వెళ్ళి వచ్చే వరకు వీటిని చాలా చక్కగా ఉపయోగించి అభివృద్ధి అవ్వండి అని చెప్పాడు. 5 ఇచ్చిన వ్యక్తి ఆ 5తో ఏం చేశాడు? వ్యాపారం చేశాడు. మరొక 5 సంపాదించి మొత్తము 10 చేశాడు. 2 ఇచ్చిన వ్యక్తి వాటితో వ్యాపారం చేసి మరొక 2 సంపాదించి 4 చేశాడు వాటిని. 1 ఇచ్చిన వాడు గొయ్యి తీసి గోతిలో కప్పెట్టాడు. వినండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ పొందుకొనిన వ్యక్తి 3వ మెట్టు ఏదనగా తలాంతులతో నింపబడే పరిస్థితి. దేంతో? పరిశుద్ధాత్మతో ఆగిపోకూడదు, అభిషేకంతో ఆగిపోకూడదు. ఆ తర్వాత ప్రభువా నాకు నాయన నా సామర్థ్యత కొలది నీవు తలాంతులను అనుగ్రహించు. ప్రవచన వరం ఇస్తావా? దర్శనాల వరం ఇస్తావా? భావము చెప్పగలిగే వరం ఇస్తావా? బోధించే వరం ఇస్తావా? కౌన్సిలింగ్ చేసే వరం ఇస్తావా? పాటలు పాడే వరం ఇస్తావా? లేదంటే ఆరాధన చేసే వరం ఇస్తావా? ఇంకొక వరం ఇస్తావా? ఏది ఇస్తావు? నన్ను తలాంతులతో నింపు అని పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి ప్రభు యొద్ద ప్రార్థన చేయాలి. వింటున్నారా? ఇది ఎన్నో మెట్టు? మొదటి మెట్టు, 2వ మెట్టు కాదు, 3వ మెట్టు ఇది. మొదటి మెట్టేమో మారు మనసు, రక్షణ, బాప్తిజం. అది మొదటి మెట్టు. 2వ మెట్టు ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. మరి 3వ మెట్టు ఏంటి? తలాంతులతో నింపబడటం. ఈ తలాంతులతో నింపబడిన తర్వాత ఇక ప్రభు ఒక తలాంతు ఇచ్చాడు. నీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాడు. ఏం చేయాలి? పాటలు పాడాలి.
పాటలు పాడే విషయంలో ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పాలి, దొరికారు మీరు అందరు భలేగా. జనాలు లేకపోతే కొంతమంది పాటలు పాడలేదండి బాబా. ఎవరు చూడాలి మిమ్మల్ని? జనాలు చూడాలా? పాట ఎవరికి పాడుతున్నారు చెప్పండి? యేసయ్య పాట పాడుతున్నారు, దేవునికి పాట పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ పాడుతున్నారు. జనాలందరూ చూడాలనా? అబ్బబ్బా భలే పాటలు పాడుతున్నారులే అన్నట్టుగా అనుకోవటానికా? ఒకవేళ ఉదాహరణకి ఎవరైనా ఇక్కడ నిలబడి పాటలు పాడుతున్నారు అనుకోండి, ఉదాహరణకి మిమ్మల్ని ఎవరిని తీసుకోరు, అదిగో అవినాష్ పాడడు కాబట్టి అవినాష్ని ఉదాహరణ తీసుకుంటున్నా. అవినాష్ ఇక్కడ నిలబడి పాటలు పాడుతున్నాడు అనుకోండి, ఆయన పాట పాడుతున్నప్పుడు అందరూ ఆయన పాటతో కలిసి పాడుతూ ఏకీభవించి చప్పట్లు కొట్టరు. అవినాష్ చొక్కా భలే ఉందే, అవినాష్ భలే గడ్డం చేసుకున్నాడే, అవినాష్ క్రాప్ భలేగా ఉంది, అవినాష్ ప్యాంటు భలే ఉంది. అలాగా కళ్ళు అప్పగించి నోరు అట్లాగా తెరిచి నోట్లోకి ఏగలు వెళ్తున్నాయో తెలియదు, ఏం వెళ్తున్నాయో తెలియదు, అలాగ ఉండిపోయి అవినాష్నే చూస్తా నిలబడతారు. ఆయన ఏం చేస్తున్నాడు? పాట పాడుతూ ఉన్నాడు, చక్కగా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. మీరందరూ కూడా ఏకీభవించి పాట పాడుతూ దేవుణ్ణి మహింపరచాలి కదా. అలాగ చూస్తా నేను. ఇప్పుడు పక్కన బన్నీ ఉన్నాడు అనుకోండి, శామ్యూల్ ఉండి ఇప్పుడు శామ్యూల్ అనుకుంటున్నాడు, రేపు వారం నేను పాట పాడేటప్పుడు కూడా అవినాష్ లాగా చక్కగా అట్లాంటి సొక్కాన్ని వేసుకురావాలి. అర్థమవుతుందా? మీరందరూ మంచోళ్ళు, నా మీద రాబో అక్కడ తల్లులారా. ఆలకించండి. తలాంతులు మనకి ఇవ్వబడినప్పుడు అవి ఎదుటి వారు పొందుకొనిన రీతిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, అసూయ చెందకూడదు. నెంబర్ 1. ఇక రెండవది, మనకివ్వబడిన తలాంతును ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ఎప్పుడు వినియోగిస్తూనే ఉండాలి. కొంతమంది మీరు అందరూ ఉంటారు కదా, ఎప్పుడు మైకి దొరికిద్దా పాటలు పాడదామని చెప్తారు. మీరందరూ మంచోళ్ళు, అలాగే ఉండండి. మైకి దొరికినప్పుడు పాట పాడటమే. అవకాశం ఇవ్వకపోతే విజన్నం తిడతారో ఎవరిని తిడతారో మీరు తిట్టుకోండి, నాకు సంబంధం లేదు. అందుకని పాటల గురించి నేను పక్క తప్పుకున్నా. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభువును స్తుతించాలి, మంచిదే, సంతోషం. అలాగే వాక్యం చదువుతున్నప్పుడు కొంతమందికి చాలా స్పీడ్గా బైబిల్ రెఫరెన్స్లు తీసేయటం బాగా మంచిగా వచ్చు. అలాంటి వాళ్ళు వాక్యాన్ని రెఫరెన్స్ చెప్పిన టక్మండి తీసి చదువుతూ ఉంటారు, సంతోషమే. అలాగ చదవటం ఇంకా అలవాటు చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళే చదువుతారు కదా, నాకు అవకాశం రావట్లేదు కదా అని మిగతా వాళ్ళు వెనకబడిపోకూడదు. వాళ్ళతో పోటీ పడటానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక అక్క ఉంది, ఆ బైబిల్ అంతా ఎలా ఉంటుందండి? బైబిల్ ఈ 10 ఏళ్ళు ఉంటాయి లోపల, ఈ వేళ్ళన్నీ లోపల ఉంటాయి. ఏది అడిగినా కానీ టక్మంట తీస్తుంది అనమాట ఇటు నుంచి. మంచిదే, సంతోషం. ఆసక్తి ఉండటం మంచిదే. ప్రభు అనుగ్రహించిన తలాంతును మనం ఏం చేయాలి? ప్రభువులో ఉపయోగించాలి. అయితే ఇక్కడ 5 తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు వాటితో 10 చేశాడు. 2 ఇచ్చినప్పుడు ఏం చేశాడు? 4 చేశాడు. మీకు ఇచ్చిన ఒక్క దానిని మీరు జాగ్రత్తగా ఉపయోగిస్తున్నారా లేదా? ఆలకిస్తున్నారా? కొందరికి ప్రార్థన చేసే తలాంతు ఉంటుంది, కొందరికి విజ్ఞాపన చేసే తలాంతు ఉంటుంది, కొంతమందికి ఎదుటివారు ఏదైనా గొడవలు పడుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి సమాధానపరిచే మంచి తలాంతు ఉంటుంది, చక్కగా మాట్లాడగలిగే వాక్చాతుర్యం కలిగిన తలాంతు ఉంటుంది, కొంతమందికి చక్కగా వాయిద్యాలు వాయించే తలాంతు ఉంటుంది, కొంతమందికి పాటలు పాడే తలాంతు, ప్రవచించే తలాంతు, ఇంకా చాలా చాలా వారి శక్తి కొలది ప్రభు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. మీరందరూ మంచోళ్ళు కాబట్టి గట్టిగా చెప్పండి. ఉపయోగించకపోతే ఏమవుతుంది? వాక్యంలో రాయబడి ఉంది, చదువుతారా? చదవండి. 26వ వాక్యం, 25వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వాక్యం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, ఇప్పుడు కరెక్ట్ దారికి వచ్చారు. ఏమన్నాడు? ఈ దాసుడు ఎలాంటోడు? సోమరివాడు. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగుతూ ఉన్నాడు. 5 కన్యకలు ఏం చేశారు? శుభ్రంగా నిద్రపోయారు. ఇచ్చిన ఆ యొక్క తలాంతును వినియోగించకుండా ఈయన సోమరి అయిపోయి గొయ్యి తీసి కప్పెట్టి గోతిలో ఉంది కదా ఉంటుందిలే అన్నట్టుగా
సోమరిగా ఉన్నాడు. మీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించకపోతే ప్రభు ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా, ఓ సోమరి పోతా అంటున్నాడు. ఏ పోతు? మీరందరూ ఆ పోతులు కాదని నా ఆలోచన. దేవునికి స్తోత్రం. ఆమేన్. చెప్పరేటి? హల్లెలూయా. చదవండి. 28వ వాక్యం. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడదు. మరియు పలికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఇది ఏ చీకటి? ఇది ఏ చీకటి? నరకమనే చీకటి. నరకములో ఏడ్పు, పండ్లు కొరకటం ఉంటాయి. మీకు ఇవ్వబడిన తలాంతును ఉపయోగించకపోతే, తలాంతును పొందుకొనకుండా 2వ మెట్టు మీదే ఆగిపోతే మీరు ప్రభు సన్నిధికి చేర్చబడరు. తలాంతులను పొందుకోవాలి. పొందుకొని 3వ మెట్టు ఎక్కారు. ఎక్కిన తర్వాత ఏం చేయాలి? తలాంతును ఉపయోగించాలి. వాటిని ఉపయోగిస్తూ ఉంటే ఇంకా అత్యధికమైన మేలుల చేత నింపబడతారు. ఆ విధంగా ఉంటున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఆ ఇవ్వబడిన 10 తలాంతులు సంపాదించిన వ్యక్తిని, లేదంటే 5తో 10 చేసిన వ్యక్తిని, 2తో 4 చేసిన వ్యక్తిని అంటున్నాడు కదా, ఇదిగో నేను నీకు ఇచ్చిన దాంట్లో కొంచెములో నమ్మకముగా ఉంటివి కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఇచ్చిన దాన్ని వినియోగిస్తే ప్రభుతో కలిసి సంతోషంగా ఉంటాం. సంతోషముగా ప్రభుతో పాలు పొందటం అంటే ఎక్కడ పాలు పొందుతారు? ఆ పరలోక రాజ్యములో ఆ గొప్ప పెండ్లి కుమారుని యొక్క విందులో అందరము పాలు పొంది సంతోషపడతాం. ఒకవేళ లేకపోతే, తలాంతులు ఇచ్చారు అంటే మొదటి మెట్టు ఏంటి చెప్పండి? మారు మనసు, బాప్తిజం, రక్షణ. మొదటి మెట్టు ఎక్కేశారు. 2వ మెట్టు ఏంటి? పరిశుద్ధాత్మను పొందేసుకున్నారు. మరి 3వ మెట్టు తలాంతులు కూడా పొందేసుకున్నారు. మరి 4వ మెట్టు ఉపయోగించాలి. ఉపయోగించకపోతే ఏం చేశాడు? పరిశుద్ధులైన వారు కూడా విడవబడుతున్నారంటే అర్థమవుతుందా? తలాంతులు పొందుకొని కూడా విడవబడుతున్నావు అంటే, తలాంతులు పొందుకొని కూడా నీవు ఆ నరకంలోనికి వెళ్ళిపోతున్నావు అంటే కారణం ఏమిటంటే నీవు వాటిని ఉపయోగించటం లేదు. సోదరుడా, సోదరి, ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు? మొదటి మెట్టైనా ఎక్కారా? ఎక్కకుండా ఇంకా కిందే ఉన్నారా? ఒకవేళ మొదటి మెట్టు ఎక్కితే 2వ మెట్టైన బాప్తిజం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారా లేదా? 2వ మెట్టైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే మరి 3వ మెట్టైన దేవుని యొక్క ఆ యొక్క పరలోకపు తలాంతులతో నింపబడుతున్నారో లేదా? పరలోకపు తలాంతులు అనేకమైనవి ఉన్నాయి. కృపావరాలు, ఆత్మవరాలు అనేకమైనవి ఉన్నాయి. ఒకవేళ అవి పొందుకొని 3వ మెట్టు కూడా ఎక్కి 4వ మెట్టుగా వాటిని ఉపయోగించకపోతే విడవబడిపోతారు. ఉపయోగిస్తే బడా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలని ప్రభు నిన్ను చేర్చుకొని అప్పుడు నీకు బహుమతి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్ని మెట్లు మీరు ఎక్కారో, ఎక్కడ ఉన్నారో మిమ్మల్ని పరీక్షించుకోవాలి. మెట్లు ఎక్కాలి కానీ దిగిపోకూడదు. ఒక వ్యక్తి అయితే యెరూషలేము అనబడిన ఉన్నతమైన స్థితి నుండి యెరికో అనబడే లోయ వంటి స్థితికి దిగిపోయాడు. దొంగల చేతిలో కొట్టబడ్డాడు. దిక్కులేని వాడిగా పడిపోయాడు. ఆ స్థితిలోనికి మనం పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేవుని కొరకు బలమైన సాక్షులుగా బ్రతుకుదాం. తూర్పు గుమ్మము అనగా సిద్ధపడి కనిపెట్టడం. అందరూ సిద్ధపడాలి.
ఎప్పటికైనా మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందాలి, బాప్తిజం పొందని వాళ్ళు బాప్తిజం పొందాలి. మొదటి మెట్టు ఎక్కాలి. రెండవ మెట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. మూడవ మెట్టుగా ఆత్మవరాలను, కృపావరాలను పొందాలి. నాలుగవ మెట్టుగా వాటిని వినియోగించి ప్రభుతో కలిసి సంతోషంగా బ్రతకాలి. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించును గాక. ఆమేన్.